शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం రాశిఫలాలను చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూసినట్టయితే వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో శని రవులు ఉన్నారు. మీనరాశిలో బుధ శుక్ర రాహువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి మీన మేష వృషభ మిథునాల్లో సంచరిస్తున్నాడు. ప్రధానమైన గ్రహమార్పు చంద్రుడు మాత్రమే, మిగిలిన గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి. వాటిని బట్టి ఈ వారం రాశిఫలాలను మనం ఒకసారి చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు, ఇక ఏకాదశంలో శని రవులున్నారు. ద్వాదశంలో బుధ శుక్ర రాహు చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో సంచారం, అలాగే ద్వాదశంలో 4 గ్రహాలు ఉండడం వల్ల కొంత నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ప్రతి విషయంలో కూడా ఒక సంకుచిత్వం అనేది కనిపిస్తుంది. కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా చుట్టూ ఉన్న వాళ్ళపై ఆధారపడి ఉండడం అనేది ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దాంతోపాటు మానసిక సంఘర్షణ అధికంగా ఉండడం, ప్రతి విషయంలో కూడా తొందరపాటు పడడం, ఆర్థికపరమైన విషయాలలో ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ద్వాదశంలో ఉండడం వల్ల ఊహించని ఖర్చులు, అనవసర ధన వ్యయాలు, వాటి వల్ల కొంత చికాకులు, ఇక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన, ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. కుటుంబపరమైన విషయాల్లో కూడా సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కలహాలు అనేవి కొద్దిగా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే కుటుంబపరమైన విషయాలలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దగ్గరి బంధువులకు అనారోగ్యాలు, దుర్వార్తా శ్రవణాలు, ఊహించని ప్రయాణాలు మనకు సూచిస్తున్నాయి. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా వారాంతంలో అనుకూలిస్తాయి. వార ప్రారంభంలో అనుకూలించే అవకాశం తక్కువగా ఉంది. ఏదైనా స్థలాలు కొనడం, ఇలాంటి విషయాల్లో వారాంతంలో నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కొంత విశేషంగా రాణిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేసే విద్యార్థులు విశేషమైన కృషి చేసి ఉత్తీర్ణత సాధించే అవకాశం సూచిస్తుంది. గట్టిగా ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు అనేక రాజకీయ రంగాలకు, బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. ఇంకా రుణాలు కూడా కొంతవరకు ఈ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మొదట్లో ఉన్నంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే కొంత రకమైనటువంటి ఇబ్బందుల వల్ల, ఆ రుణాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అస్థిరత, కుటుంబంలో అశాంతత, ఏదైనా చిన్న మాటకైనా పెద్ద గొడవలు కావడం, వాటి వల్ల కొంత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరమైన విషయంలో సామాన్యమైనటువంటి ఇబ్బందులు, నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత, కుటుంబంలో ప్రశాంతత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో అనవసరమైనటువంటి వాదోపవాదాలు కలిగే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి కూడా అద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఊహించని ఖర్చులు, అనవసర ధన వ్యయాలు, దూర ప్రాంత ప్రయాణాలు, చికాకులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఈ మేషరాశి వారికి సూచిస్తుంది.
ఏ పని చేసినా కూడా కొంత ఆలస్యం కావడం, వాటి వల్ల కొంత ఆర్థికంగా కానీ సమయం విషయంలో కానీ కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతారాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు కానీ పారాయణం చేసుకోండి. ఇక మంగళవారం మినుములు ఉలువలతో పాటు బొబ్బెర్లు కూడా దానం ఇవ్వండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఇష్టాదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో కుజుడు, పంచమంలో కేతువు, అలాగే దశమ స్థానంలో శని రవులు ఉన్నారు. ఏకాదశంలో శుక్ర, రాహు, బుధ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ, ద్వాదశ, జన్మ, ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉండడం, అందులో 4 గ్రహాల సాంగత్యం వల్ల ఈ వార ప్రారంభం నుంచి కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహంతో ఉన్నప్పటికీ కూడా నిర్ణయాల విషయాల్లో మాత్రం తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా విహారయాత్రలకు వెళ్ళాలి, దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి, అలాగే కొంత ఆనందకరమైనటువంటి సమయాన్ని గడపాలి అని చెప్పేసి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత, ధనాభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, అలాగే సహాయ సహకారాలు అందుతాయి. దగ్గర బంధువుల నుంచి వారాంతంలో కొంత అనుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ఈ వారం కూడా అనుకూలిస్తాయి. వాటి విషయంలో నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతికపరమైన విద్యార్థులు, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే అనేక రకాల కళాత్మక రంగాలకు సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రతిభను చూపించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇక కొంత షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కానీ, అలాగే ఊహించని కొంత కొత్త వ్యాధుల వల్ల కానీ ఇబ్బంది పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగుపడే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారి నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇక ఉద్యోగపరమైన విషయాలలో మంచి అభివృద్ధిని కనబరుస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విషయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, ఇంకా అన్ని రకాల వారికి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఈ వృషభ రాశి వారికి ఈ వారం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో పాటు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. విదేశాలలో స్థిరపడాలని అనుకునే వారికి మంచి అనుకూల సమయం. విదేశీ ద్రవ్యలాభం కూడా వీరికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎంత ఖర్చులున్నా కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంది. కాబట్టి వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు. సమస్యలున్నా కూడా పరిష్కారం దిశగా వీరి అడుగులు పడతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్థవపారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, చతుర్థంలో కేతువు, నవమంలో శని రవులు ఉన్నారు. దశమంలో శుక్ర బుధ రాహు చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఏదైనా కూడా రాష్ట్రాధిపతి బుధుడు దశమంలో ఉండడం, కొంత నీచలో ఉన్నాడు. అందుట్లోనూ శుక్ర సాంగత్యం, తర్వాత 4 గ్రహాల సాంగత్యం ఉండడం వల్ల కొంత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం,
ఏదో ఊహించని మార్పులు పొందడానికి ప్రయత్నించడం దానివల్ల కొంత విఫలం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి ముందడుగు వేయండి. ఆర్థిక పరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు కూడా అందుతాయి. వ్యాపార వ్యవసాయ రంగాలకు కూడా మంచి అనుకూలంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య సంబంధమైన విద్యార్థులకు విశేషంగా రాణిస్తారు. అలాగే ఇంకా మిగిలిన రంగాలు కూడా మంచి అనుకూలతను, మంచి విజయాలను దక్కించుకునే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కుటుంబపరమైన ఖర్చులు, భార్యకు కానీ భర్తకు కానీ కొంత ధన వ్యయం ఎక్కువగా చేయాల్సి రావడం, దానివల్ల కొంత ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యపరమైన విషయాలలో సామాన్యమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి సులభంగా బయటపడతారు. అలాగే కొంత కండరాల నొప్పుల వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఉద్యోగపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి వీరందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. సినీ రంగాల వారికి కూడా కొంత మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు, ఉద్యోగపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. అలాగే మీ దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే అది కూడా దర్శించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అలాగే అష్టమ శని రవులు ఉన్నారు. నవమంలో శుక్ర, బుధ, రాహు, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో సంచరిస్తున్నారు. బృహస్పతి ఏకాదశంలో, అలాగే కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిశ్రమ ఫలితాలు మనకు కర్కాటక రాశికి గోచరిస్తున్నాయి. కొంత సంఘర్షణ అయితే తప్పదు. రాష్ట్రాధిపతి వార ప్రారంభం నుంచి కూడా నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో సంచరించడం వల్ల వార ప్రారంభం నుంచి కూడా మానసిక స్థిరత్వం అయితే బాగుంటుంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు బాగా తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అయినప్పటికీ కూడా వారాంతంలో కొంత చికాకులు, మానసిక ఒత్తిడి, ఏ పని మొదలుపెట్టినా కొంత జాప్యం జరగడం, దానివల్ల కొద్దిగా చికాకులు కలగడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థిక పరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే స్థలాలు కొనడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అయితే కొన్ని కష్టాలు అయితే తప్పవు. ఆటంకాల మధ్యలో విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కొద్దిగా శ్రమించాల్సి ఉంటుంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉన్నా కానీ భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. శని రవుల సాంగత్యం వల్ల ఆరోగ్యపరమైన విషయాలలో కొన్ని రకాల చికాకులు, నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, చర్మ సంబంధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దెబ్బలు తగలడం కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు, కొంత దుర్వార్త శ్రవణాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత పడే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. ఉద్యోగపరమైన విషయాల్లో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలించకపోయినప్పటికీ కూడా ఉన్న ఉద్యోగంలో మాత్రం స్థిరంగా ఉంటుంది.
కొంత పని ఒత్తిడి చికాకులు అయితే కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు, ఊహించని ధనప్రాప్తి కూడా కొంత కలిగే అవకాశం మనకు ఏకాదశ బృహస్పతి వల్ల కలిగే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. సంతానపరమైన విషయంలో అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో అధిక ధనం వ్యయాలు ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి మీ కర్కాటక రాశి వారికి చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, అలాగే సప్తమ శని రవులు ఉన్నారు. అష్టమంలో బుధుడు, శుక్రుడు, రాహువు, అలాగే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి అష్టమ, నవమ, దశమ, ఏకాదశాల్లో సంచరిస్తున్నాడు. ఇక దశమ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు, శనితో సాంగత్యం పొంది ఉన్నాడు. దానివల్ల కొంత శారీరక మానసిక అలసట, ఆరోగ్య విషయంలో కానీ అలాగే డబ్బు విషయంలో కానీ కొన్ని రకాల చికాకులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత చికాకులు, ఆర్థిక పురోభివృద్ధి ఆటంకాలుగా ఉంటాయి. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. దుర్వార్తా శ్రవణాలు కూడా మనకు సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో చికాకులు, బయట వ్యక్తుల కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. సంయమనంతో ఉండండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి అయినటువంటి అష్టమంలో శుక్ర, రాహువులు అలాగే బుధుడు ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధుల వల్ల ఇబ్బందులు, అలాగే నేత్ర, తలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. సుఖవ్యాధుల వల్ల కూడా కొంత ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. అలాగే వారి నుంచి కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా మిశ్రమంగా ఉందనే చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఈ వారం అనుకూలించకపోవచ్చు. అలా ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు ఇవి కూడా కొంత వాయిదా పడే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మాత్రం సామాన్యమైనటువంటి స్థితి ఉంటుంది. విజయాలు దక్కకపోవడం కూడా జరగవచ్చు. ఇక వ్యాపార, వ్యవసాయ, చేతివృత్తుల వారికి కూడా సామాన్యంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధన లాభాలు వచ్చినప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడం, ఊహించని ధన వ్యయం వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. అలాగే మంగళవారం రోజు అమ్మవారి కుంకుమార్చనతో పాటు దాంతోపాటు రాహువుకు మినువులు, అలాగే కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి బుధవారం రోజు. దానివల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, 6వ స్థానంలో శని రవులు ఉన్నారు. 7వ స్థానంలో బుధ, శుక్ర, రాహువులు, అలాగే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక దశమ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి బుధుడు సప్తమంలో ఉండడం, రాశిలో కేతు ఉండడం వల్ల కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఏదైనా కూడా ఆశించినంత అనుకూలత అయితే ఎదుటి వ్యక్తుల నుంచి మనం
పొందలేము. ప్రతిసారి ఏదో ఒక రకమైన ఆటంకాలు అయితే కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఇక విదేశీ ద్రవ్యలాభం కూడా కొంత సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, ఆర్థిక సహాయ సహకారాలు అందడం, అలాగే శుభవార్త శ్రవణాలు సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు ఈ వారం అనుకూలించే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక పరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విశేషంగా రక్షణ రంగాలకు సంబంధించి కానీ, అలాగే గవర్నమెంట్ జాబ్లకు ట్రై చేసే వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల కుటుంబ కలహాలు, చికాకులు, మనస్తాపాలు ఎదురయ్యే అవకాశం సూచిస్తుంది. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, వాటి వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో సామాన్యమైనటువంటి స్థితి ఉంటుంది. అంత తీవ్రమైన ఇబ్బందులు ఉండకున్నా కూడా ఏదో రకమైన ఇన్ఫెక్షన్స్ తరచూ ఇబ్బంది పెడుతూ ఉండే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబంలో అందరూ కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి మంచి విజయాలే దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొంతవరకు ధనలాభం ఈ వారమంతా ఉండే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. రుణాల వల్ల ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలకడ లేకపోవడం, దానివల్ల కొంత మానస్తాపం, చికాకు కలిగే అవకాశం ఉంది. మరి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పురస్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం గావించండి. ఇక మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు లలితా సహస్రనామ పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ పంచమ స్థానంలో శని రవులు ఉన్నారు. 6వ స్థానంలో శుక్ర, రాహు, బుధుడు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అష్టమ బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు, ద్వాదశంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ, శారీరక అలసట, ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు, ఏ పని చేసినా కూడా ఆలస్యం కావడం, కొంత చికాకు కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు అనుకూలించినప్పటికీ కూడా సామాన్య స్థితి ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో కూడా కొంత అనుకూలత, అలా కుటుంబంలో దగ్గర బంధువులకు కొంత అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు, మాట పట్టింపులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతికపరమైన విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే విద్యార్థులు విశేషంగా విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం, కొత్త రుణాలు తీసుకోవాల్సి అవడం, అలాగే విలాసవంతమైన వస్తువుల కొనుగోలు యందు కొంత రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరమైన విషయాలలో కొంతవరకు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధులు, అలాగే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే నేత్ర సంబంధమైన ఇబ్బందులు కూడా కొంత కలిగే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు ఈ ఆరోగ్యపరమైన విషయాల్లో అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం
ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఆటంకాల వల్ల సామాన్య విజయాలతో లేదంటే ఓటమితో సంతృప్తి పడాల్సి వస్తుంది. సినీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది, ఆశించినంత గొప్ప విషయాలు ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా సామాన్యమైన స్థితే మనకు ఈ వారం గోచరిస్తుంది. ఇక కొంత ధన లాభాల విషయంలో ఖర్చులు అధికంగా ఉండడం, రుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎంత డబ్బు వచ్చినా కూడా నిలబడకపోవడం, దానివల్ల కొంత చికాకు కలగడం అయితే మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, ఊహించని ధన వ్యయాల వల్ల కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేయించండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి, దత్తస్తవ పారాయణం కూడా చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని రాహులు, అలాగే పంచమంలో శుక్ర రాహు బుధ చంద్రులు, అలాగే చంద్రుడు పంచమ షష్టమ సప్తమ అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక సప్తమంలో బృహస్పతి, అష్టమంలో కుజుడు, దాంతోపాటు ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా శుభాశుభ ఫలితాలు సామాన్యంగా సూచిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ మానసిక శారీరకమైన విషయాల్లో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా కొంత ఆటంకాలు, చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి, చికాకు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సరైన సమయంలో డబ్బులు రాకపోవడం, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే ఇళ్ల స్థలాలు కొనే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు, అలాగే విదేశీ విద్యలు అభ్యసించాలి అనుకునేవారు, విద్యాపరమైనటువంటి స్థిరత్వం కోరుకునేవారు ఈ వారం అనుకూలిస్తుంది. దాంతోపాటు బిజినెస్ మేనేజ్మెంట్కు సంబంధించి వైద్య రంగానికి సంబంధించిన వారు మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న చికాకులు, అలాగే మాట పట్టింపులు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడి కొంత కుటుంబంలో ప్రశాంతత కలిగే అవకాశం ఈ వారాంతంలో సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొద్దిగా సూచిస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. అలాగే కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి ఆర్థిక అనుకూలత కూడా సూచిస్తుంది. ఉద్యోగపరమైన విషయాల్లో కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానికరణాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఎక్కువగా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక వ్యాపార వ్యవసాయ చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు సామాన్యమైనటువంటి అనుకూల ఫలితాలే సూచిస్తున్నాయి. ఇక ధనలాభాల విషయంలో కొంతవరకు విదేశీ ద్రవ్య లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు, విలాసాలయందు ఎక్కువగా ఖర్చు పెట్టడం, వాటి వల్ల కొంత ధనలోటు ఏర్పడే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, దత్తస్తవ పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ దేవాలయం దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయంలో శని రవులు, చతుర్థంలో శుక్ర రాహు బుధ చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం, అలాగే కొంత గ్రహాలన్నీ కూడా అనుకూల స్థితిలో లేకపోవడం వల్ల మానసిక కానీ శారీరకంగా కానీ కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచన శక్తి కొంత తక్కువగా ఉండడం, దానివల్ల చికాకులు కలగడం అయితే మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత సామాన్య అనుకూలత ఉంటుంది. ఊహించిన దానికంటే
కొంత తక్కువే రావడం, దానివల్ల కొంత ఇబ్బంది పడడం కూడా సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడంతో పాటు కుటుంబంలో శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మంచి విజయాలు దక్కించుకుంటారు. రుణాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, విలాసాల యందు ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల రుణాలు చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత చికాకులు కలగడం, తర్వాత వాటిని తీర్చడానికి ఇబ్బంది పడడం అయితే సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే మీ ఆర్థిక విషయాల్లో కొంత వారి సహాయ సహకారాలు అందడం కూడా మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అనుకూలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సామాన్య విజయాలు దక్కుతాయి. అలాగే సినీ రంగాల వారికి కూడా కొంత సామాన్యంగా మిశ్రమంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ధనలాభాల విషయంలో కొంతవరకు విదేశీ ద్రవ్య లాభాలు కలిగే అవకాశం ఉంది. మీరు ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి స్థిరాస్తుల విషయంలో కూడా కొంతవరకు ధన లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చుల విషయంలో కానీ అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. మరి ఈ వృశ్చిక రాశి ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన బట్టి పంచిపెట్టండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని రవులు, తృతీయంలో శుక్ర రాహు బుధ చంద్రులు, తృతీయ చతుర్థ పంచమ షష్టమ స్థానాల్లో చంద్రుడు, ఇక 5వ స్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం, ఏ నిర్ణయాలైనా కూడా కఠినంగా తీసుకుంటారు. పట్టుదలతో పనిచేస్తారు. ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు, దుర్వార్తా శ్రవణాలు కూడా వినాల్సి రావడం గమనించవచ్చు. అలాగే స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వాయిదా పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులు మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా సూచిస్తుంది. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులకు కానీ, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు అభివృద్ధిని సాధించినప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో నరాలకు, కండరాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు, అలాగే వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాల విషయంలో కూడా కొంత ఆలస్యం, జాప్యం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు కొంత మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవసాయ చేతి వృత్తుల వారికి కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి.
సంతానపరమైన విషయాల్లో అధిక ధన వ్యయం చేయాల్సి రావడం మనం గమనించవచ్చు. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని రవులు, ద్వితీయంలో శుక్ర బుధ రాహు చంద్రులు, ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్రుడు, చతుర్థంలో బృహస్పతి, పంచమంలో కుజుడు, అష్టమంలో కేతువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా కూడా మానసిక ఒత్తిడి, కొంత శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా కొంత కోపం ఎక్కువగా ఉండడం, ఆర్థికపరమైన విషయాల్లో కొంత పురోభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ ఆర్థిక అనుకూలత కొంతవరకు సూచిస్తే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇక తల్లికి కానీ తండ్రికి కానీ కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వైద్య సేవ అందించాల్సి రావడం, వారి యందు కొంత సమయం కేటాయించాల్సి రావడం గమనించవచ్చు. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి సంబంధించి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సినీ రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం కూడా మన కుంభరాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఈ కుంభరాశి వారు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆందోళనలు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితం. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు, రాహు, బుధుడు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. తృతీయ బృహస్పతి, చతుర్థ కుజుడు, సప్తమ స్థానంలో కేతువు, ద్వాదశంలో శనిరవులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాశిలో 4 గ్రహాలు ఉండడం వల్ల మానసిక శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా కూడా కొంత విలాసాలకు, సుఖాలకు, వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయంలో కానీ, శారీరక మానసిక విషయాల్లో కానీ కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఆర్థిక పురోభివృద్ధి విషయంలో కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ వారమంతా కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కుటుంబంలో బయట వ్యక్తుల నుంచి కొంత ఇబ్బందులు, కుటుంబంలో చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. నేత్ర సంబంధమైన ఇబ్బందులు కూడా కొద్దిగా కలిగే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు మాత్రం కలిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి కూడా బాగుంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు,
చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం గావించండి. మినుములు ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.